ఈ లోన్ యాప్స్ కావచ్చు, మెయిన్‌గా ముఖ్యంగా ఈఎంఐలు వచ్చినాక క్రెడిట్ కార్డ్స్. ఈ క్రెడిట్ కార్డ్స్ వాడుకొని, పర్సనల్ లోన్స్ తీసుకొని కొంతమంది కట్టలేక ఉంటారు. సో, వీళ్ళ వెంట పడుతూనే ఉంటారు. ఆ వేధింపులు తాళలేక సూసైడ్ కేసెస్ చాలా చూస్తూ ఉన్నాం మనం. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో అసలు ఏం చేయాలంటారు సార్? జనరల్‌గా ఏందంటే మనకి ఎప్పుడన్నా ఫైనాన్షియల్ ఇబ్బంది ఎదురైనప్పుడు మనం తెలిసిన వ్యక్తుల దగ్గర తీసుకుంటుండే. బ్యాంకింగ్ వ్యవస్థ బతకాలంటే సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్ లోన్స్ ఇవ్వాలి జనాలకు. వాళ్ళు తీసుకున్న పైసలనే మళ్ళీ మనకిస్తారు ఇంట్రెస్ట్‌కి. మనకేమో తక్కువ వడ్డీకి ఇచ్చి వాడేమో ఎక్కువ వడ్డీ వసూలు చేస్తుంటాడు బ్యాంక్ వాళ్ళు. అది వ్యాపారం, అది వాళ్ళ వ్యాపారం అది. సో ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఏంటంటే చాలామంది ఎవరు కూడా జనరల్గా ఏంటంటే చాలామందికి క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్, లేకపోతే రకరకాల బిజినెస్ లోన్స్ ఇట్లాంటి చాలామందికి ఉంటున్నాయి ఇప్పుడు మధ్యలో. ఉన్న వాటిలలో అందరూ జనరల్గా ఏంటంటే లోన్స్ తీసుకున్న తర్వాత సక్రమంగానే కడుతుంటారు, కట్టాలి కూడా, సక్రమంగా కడుతుంటారు, కట్టాలి కూడా. కానీ కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే ఏంటంటే కొంతమంది, అంటే ఇప్పుడు మనం 100 మంది లోన్ తీసుకున్నాం అనుకోండి, ఒక 5% 10% డిఫాల్టర్స్ ఉంటారు కంపల్సరీ. కట్టద్దు, లోన్లు తీసుకొని ఎగ్గొట్టాలనేది 1-2% మైండ్ సెట్తో ఉన్నా, కట్టాలని ఉన్నా కూడా కట్టలేని పరిస్థితులు చాలా మంది ఉంటారు. వాళ్ళకి కట్టాలని ఉంటుంది పాపం, అయ్యో తీసుకున్నాం కదా కట్టాలని ఉంటుంది, కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు సహకరించవు. వాళ్ళకు జాబ్ లాస్ కావటం కావచ్చు, ఆరోగ్యాలు ఖరాబ్ కావటం కావచ్చు, వాళ్ళ జీవితంలో ఎవరైనా లాస్ కావటం కావచ్చు, లేకపోతే ఏమైనా ఆరోగ్యపరమైన సమస్యలు రావచ్చు, ఇంట్లో సడన్గా ఏదైనా పెద్ద ఖర్చు రావచ్చు, ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు. కొంతమందికి వాళ్ళకు ఇప్పుడు ఇప్పుడు ఎంబీబీఎస్ లాంటి చదువు చదువుకోవాలనుకోండి, పాపం ఒక మధ్యతరగతి వాళ్ళు చదివించలేరు పిల్లల్ని, ఎందుకంటే చాలా కాస్ట్లీ కోర్స్. అటువంటి సందర్భాల్లో కూడా వీళ్ళు సాధ్యమైనంత లోన్లు తీసుకొని చదివించడము, లేకపోతే క్రెడిట్ కార్డులు ఉంటే వాడి చదివించడం చాలా చేస్తుంటారు. చేసిన దగ్గర ఒక దగ్గర ఆగిపోతారు. ఎందుకు అంటే క్రెడిట్ కార్డ్స్ కట్టడం స్టార్ట్ చేసిన తర్వాత మనం ఎప్పుడైనా కార్డు వాడేటప్పుడు ఏమనుకుంటామంటే ఇప్పుడు ఒక 50,000 గీకేద్దాంలే, వచ్చిన నెల కట్టేద్దాంతే, వచ్చిన నెలకి ఏమన్నా అడ్జస్ట్ కాకపోతుంది అనుకుంటాం. కానీ వచ్చే నెల వచ్చేకల్లా మళ్ళీ ఏదో ఖర్చు వస్తుంది, మళ్ళీ ఏదో పంచాయతీ అవుతుంది, లేకపోతే ఇంకేదో వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తాం మనం, మెల్లగా ఈ మినిమం కట్టేస్తాం. ఏది 2,000 3,000 అది మినిమం పేమెంట్ ఉంటుంది, అది కట్టేస్తే మిగతా అంతా అట్నే ఉంటుంది. అది నెక్స్ట్ మంత్కి వచ్చాక 4,000 అవుతుంది మినిమం పేమెంట్, ఇంట్రెస్ట్లు వడ్డీలు అన్నీ కలిపి. ఇట్లా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అది ఉన్న కార్డులని గీకేసి, ఉన్న లోన్లన్నీ వాడేసి ఇక కట్టలేక ఇబ్బంది పడుతుంటారు. ఇటు తీసి అటు కట్టడము, అటు తీసి ఇటు కట్టడము, ఇంట్లో ఉన్నాయి అమ్మి కట్టడము, ఎంత సాధ్యం ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని కట్టడము, ఎంత కొంతమంది ఆస్తుల మీద కడతారు, కొంతమంది ఇండ్ల మీద కడతారు, కొంతమంది ఇంకా వేరే దగ్గర హ్యాండ్ లోన్స్ తీసుకొని కడతారు. వాళ్ళకి ఎంత సాధ్యమంత వరకు అంత కట్టేస్తారు. కట్టేసిన తర్వాత ఒక స్థాయికి వచ్చేస్తారు వాళ్ళు. ఇక వాళ్ళ దగ్గర పాపం ఒక్క రూపాయి కూడా వెళ్ళదు. ఇంకా మినిమం ఈఎంఐ కట్టగలిగే శక్తి కాదు కదా, కనీసం వాళ్ళకి తినడానికి కూడా తిండి ఉండని పరిస్థితి వచ్చేస్తారు. వీళ్ళు ఎప్పుడైతే కట్టడం ఆపేస్తారో అక్కడి నుంచి ఇంకా మనకు బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న ఏజెంట్లు దాడి చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకా వాళ్ళ దాడిని తట్టుకుంటే ఈ ప్రపంచంలో ఏ యుద్ధాన్ని తట్టుకోవచ్చు. ఒకవేళ వరల్డ్ వార్ 3 వచ్చినా, 3వ ప్రపంచ యుద్ధం తట్టుకోవచ్చు, కానీ ఈ హరాస్మెంట్ తట్టుకోవడం ఏమైనా వల్ల కాదు. ఇక వాళ్ళు ఫోన్లు చేసి సతాయించడం కావచ్చు, బూతులు తిట్టడం కావచ్చు, ఇంటికి వచ్చి కూర్చోవడము, వెళ్ళకపోవడము, ఇక ఫోన్కి ఇక మన బ్యాటరీ డెడ్ అయితే వాడు ఫోన్ చేయడం అప్పుడు మరి వాళ్ళకి ఏమైనా సూపర్ ఫోన్స్ ఏమైనా ఇస్తారేమో తెలియదు, మరి అది వాళ్ళకి నచ్చిన పెద్ద బ్యాటరీ ఇస్తారేమో తెలియదు, మనకి ఇచ్చే బ్యాటరీలు అయితే అయిపోతుంటాయి. ఇక వాళ్ళు అదే పడిగా కొడతారే ఉంటారు వాళ్ళు. ఇంకా ఇక అది ఒక యజ్ఞం లెక్క, ఒక యుద్ధం లెక్క పెట్టుకొని కొట్టడము. వాళ్ళ దగ్గర ఎన్ని నెంబర్లు ఉంటే అన్ని నెంబర్లు తీసుకొని కొట్టడము, ఫ్రెండ్స్ ఉంటే కాల్ చేయటము, కొలీగ్స్ ఉంటే కాల్ చేయటము, ఆఫీస్కి రావటము. ఇక వాడు పెట్టి హరాస్మెంట్ తట్టుకోలేక చాలామంది పారిపోవడం, ఇంటికి పోకపోవడం, స్విచ్ ఆఫ్లు చేసుకోవడం, ఇంట్లో భార్యలతో కానీ తల్లిదండ్రులతో కానీ పిల్లలతో అబద్ధాలు చెప్పడం, ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోవడం, ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. ఇంకా సెన్సిటివ్ ఉంటే తట్టుకోలేక చనిపోతుంటారు. వాళ్ళు. కానీ జనరల్గా ఏంటంటే ఎవ్వరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవ్వరు కూడా కట్టద్దని అనుకోరు. ఫస్ట్ పాయింట్, ఎవరైనా ఇప్పుడు ఒక క్రెడిట్ కార్డు వాడతాము, పైసలు రొటేషన్ అయితే కడుతూనే ఉంటాం. ఇక వాళ్ళకున్న స్పెషల్ సర్కమ్స్టెన్స్ వల్ల కట్టకపోవచ్చు, కానీ కడుతూనే ఉంటాం. సో నేను చెప్పేది ఏంటి అంటే, మీరు ఏ కారణం చేతనైనా సరే ఒకవేళ క్రెడిట్ కార్డు కానీ పర్సనల్ లోన్ కానీ కట్టలేని పరిస్థితి ఉంటే మీరు బ్యాంకుకి వెళ్ళి ఇంజంక్షన్ ఆర్డర్ వేసుకొని సరిపోతుంది. అయ్యా ఈ క్రెడిట్ కార్డు నేను తీసుకున్నా, నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నేను కట్టలేకపోతున్నా, కాబట్టి నాకు ఒక 6 నెలలు 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ టైం ఇస్తే నేను మళ్ళా ఫైనాన్షియల్గా పుంజుకొని కట్టగలుగుతా. కాబట్టి ఆ హరాస్మెంట్ చేసే ఏజెంట్స్ నా ఇంటికి రాకుండా చూడండి, నన్ను హరాస్మెంట్ చేయకుండా చూడండి. ఎందుకంటే వీళ్ళకు సంపాదించే కెపాసిటీ ఉంటుంది. వాళ్ళ హరాస్మెంట్ తప్పించుకోవడానికి డెత్ అయిపోతుంది. ఇక వీడు సంపాదిస్తాడు. వీనికి బ్రీతింగ్ పీరియడ్ ఇచ్చి ఒక 6 నెలలు 1 ఇయర్ 2 ఇయర్స్ టైం ఇచ్చి
సరే రాబోయే వెయిట్ చేస్తాము కట్టుకో అని చెప్తే వాడు మంచిగా పోయి సంపాదించగలుగుతాడు. వీళ్ళని తప్పించుకొని తిననీకి, వీళ్ళ కాళ్ళు ఎత్తే ఆన్సర్ చెప్పనీకి, లేకపోతే వీళ్ళ చుట్టాలకు కాళ్ళు చేస్తే వాళ్ళకి ఆన్సర్ చెప్పనీకి, వీనికి పని చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు, వీని నుంచి ఎట్లా తప్పించుకోవాలా, కాల్స్ ఎత్తకుండా ఉండడం ఇట్లాంటి ఆలోచనలతో వాళ్ళు గడిపేసి సగం జీవితానికి ఆలోచిస్తారు. పైసలు ఉండవు పాపం, ఏదైనా బిజినెస్ చేద్దామంటే పైసలు ఉండవు, కొత్త జాబ్ చేద్దామంటే పైసలు ఉండవు. కాబట్టి మీరు కట్టలేని పరిస్థితి ఉంటే ఎప్పుడైనా సరే కోర్టుకి వెళ్ళి మంచిగా ఒక ఇంజెక్షన్ ఆర్డర్ వేసుకొని నాకు టైం ఇప్పియండి అని ఒక ఇంజెక్షన్ ఆర్డర్ వేసుకుంటే మీకు రికవరీ ఏజెంట్లు మీ ఇంటికి వచ్చే అవకాశం ఉంది. అంటే ఫుల్ అమౌంటే కట్టాలా, ఏమైనా అమౌంట్ కి డిస్కౌంట్ ఇక అది అక్కడ వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి ఒకవేళ వాళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటారా, ఫుల్ అమౌంట్ కడతారా, సగం అమౌంట్ కడతారా అనేది అక్కడున్న లోన్ను బట్టి, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి, మిగతా వాళ్ళని బట్టి అది డిసైడ్ చేయబడుతుంది. కాబట్టి నేను ఏం చెప్తా అంటే ఏంటంటే మీకు ఏ రకమైన ఫైనాన్షియల్ ఇబ్బందులు, పర్సనల్ లోన్స్ కావచ్చు, బిజినెస్ లోన్స్ కావచ్చు, లేదా క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, ఇంకా ఏ రకమైన లోన్ ఉన్నా కూడా మీరు ఇబ్బంది పడగి మీ కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టి మీరు పారిపోవడం లాంటివో లేకపోతే చనిపోవడం లాంటివో ఇబ్బంది పెట్టడం లాంటివో చేయకుండా మీరు కోర్టుకు వెళ్ళండి. ధైర్యంగా కోర్టుకు వెళ్ళి మీరు ఒక పిటిషన్ వేసుకోండి. కోర్టు మీకు ఊరట ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, వాళ్ళ నుంచి హరాస్మెంట్ తగ్గే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మీరు ఫైనాన్షియల్గా పుంజుకోవడానికి ఏం చేయాలని ఆలోచించాలి. ఇందులో ఇంకో డౌట్ సార్, రికవరీ ఏజెంట్స్ ఉంటారు కదా, అంటే మాకున్న కొంత అవగాహన బట్టి వాళ్ళు ఒకరి ఇంటికి వెళ్ళి నా రికవరీ కోసం 10 minutes మించి ఉండకూడదు అనే కొన్ని రూల్స్ ఉంటాయి వాళ్ళకి. ఆర్బీఐ గైడ్లైన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఆర్బీఐ గైడ్లైన్స్. అవి వాళ్ళు ఆ లిమిట్ దాటేస్తే అప్పుడేం చేయొచ్చు అంటారు? దానికే కదా మనం ఈ పిటిషన్ వేసేది. ఆర్బీఐ రూల్స్ ప్రకారం కనుక వసూలు చేసుకుంటే వారికి ఇబ్బంది లేదు. ఆర్బీఐ రూల్స్ల ప్రకారం చాలా రూల్స్ ఉన్నాయి. మార్నింగ్ వెళ్ళొద్దు, ఈవినింగ్ వెళ్ళొద్దు, తర్వాత ఇంట్లో ఎవరన్నా ఆరోగ్యం బాగోలేకపోతే వెళ్ళొద్దు, ఆడపిల్లలు ఉంటే వెళ్ళొద్దు, తర్వాత ఫోన్స్ చేస్తే మర్యాదగా మాట్లాడాలా, ఇంటికి వెళ్ళినా డిమాండ్ చేయొద్దు, తిట్టద్దు, వాళ్ళని రిక్వెస్ట్గా రిమైండ్ చేయాలి, అయ్యా నువ్వు లోన్ పెండింగ్ ఉంది మీరు కట్టండి అని చెప్పి చేయాలి తప్ప హాలిడేస్లో వెళ్ళొద్దు, పండగ పూట వెళ్ళొద్దు. ఇట్లా చాలా కండిషన్స్ ఉన్నాయి. అవన్నీ పాటించి ఒక రికవరీ ఏజెంట్ కనుక వసూలు చేసుకోవాలంటే వానికి జీవితకాలం సరిపోదు. అందుకే వాడేం చేస్తాడు, వీటన్నిటిని అతిక్రమించి వీటన్నిటిని క్రాస్ రూట్ చేసి వాళ్ళ మీద దాడి చేస్తుంటాడు. దాడి చేసి ఎంత వీలైతే అంత పక్కింటోళ్ళకి ఇబ్బంది పెడితే తెచ్చిస్తారనో, ఇజ్జత్కి తెచ్చిస్తారనో, సిగ్గు తెచ్చిస్తారో, ఎంత వీలైతే అంత చేసుకొని చేస్తుంటారు. కాబట్టి మీకు చట్టంలో ప్రయోజనం ఉంది కాబట్టి మీరు చట్టంలో ఉన్న ప్రయోజనం ప్రకారం వెళ్ళి మీరు అప్లై చేసుకొని సరిపోతుంది. అంతే తప్ప మీరు ఇబ్బంది పడి, మీ భార్య బిడ్డలు ఇబ్బంది పడి, తల్లిదండ్రులు ఇబ్బంది పడి, సొసైటీలో మీరు చిన్న చూపు చూడబడటం అవసరం లేదు. మీరు డిగ్నిఫైడ్గా, హుందాగా మీరు కోర్టుకి వెళ్ళి, అయ్యా ఈ లోన్ తీసుకున్నా, ఇవాళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇవాళ జాబ్ పోయింది, లేకపోతే నాకు అది పోయింది, నాకు టైం ఇప్పియండి నేను కట్టేసుకుంటా అని చెప్పి కోర్టుకి వెళ్ళి మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. అంటే వాళ్ళు కంప్లీట్గా అమౌంట్ మళ్ళీ కట్టేదాకా డిస్టర్బ్ చెయ్యరు రికవరీ ఏజెంట్స్. కోర్టులో కేసు వేసుకుంటే కోర్టు కేసు తేలేందుకు కూడా డిస్టర్బ్ చేయాలి. కాబట్టి నేను అందరికీ చెప్పే సలహా ఇది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ఈ పిటిషన్ వేసుకోండి, మీకు ఇబ్బంది కలగదు. థ్యాంక్ యూ సార్.